మేడం నమస్తే అండి, మీ పేరు? గోవిందమ్మ అండి. గోవిందమ్మ. మేడం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా హుజూర్నగర్ లో, ఇక్కడ హుజూర్నగర్ లో ఏ పార్టీ గెలుస్తుంది మేడం? ఇక్కడ తగా పోరుగున్నాయి ఓట్ల ఎలక్షన్ల గురించి. ఇక్కడైతే పైన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాటాన ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అన్నది నా కోరిక. ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. ఎన్ని వార్డులు గెలుస్తుంది మేడం? అంటే 28 వార్డులు ఉన్నాయి కదా, ఎన్ని వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? 28 ఉన్నాయా? 28 వార్డులు. 28లో 20 వరకు వస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఎందుకు మేడం అంత నమ్మకం మీకు? నాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. అంటే ఎలాంటి అభివృద్ధి చేసిందని కాంగ్రెస్? చాలా మంచి పనులు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే ఏం అభివృద్ధి చేసింది? ఏదైనా పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆయన అన్న మాట ఎప్పుడూ తప్పలేదు. పేదవాళ్ళని చూస్తాడు. ఒకప్పుడు వేరే సారీ చెప్పండి. ఒకప్పుడు మేము చాలా కష్టాలు పడ్డాం. ఇదే బండి రోడ్డు మీద పెట్టినా కానీ ఇక్కడ పెట్టొద్దని తీపియటం చేపీయటం అన్నీ జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత మాకైతే చాలా మంచిగా జరుగుతుంది. ఆయన రేవంత్ రెడ్డి అన్నయ్య మాట కూడా ఏదీ తప్పలేదు. ఆడవాళ్ళకి పింఛనని ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిర్రు. ఎవరు పెట్టగలుగుతారు? ఆడవాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ పోయి రావాలన్నా 500-600 అవుతాయి. మేము ఇప్పుడు మా పిల్లలు హాస్టల్లో వేసుకున్నా కానీ మంచిగా పోతున్నాం వస్తున్నాం. చాలా బాగుంది. మాకు కాంగ్రెసే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా కాంగ్రెసే వస్తుంది. కాంగ్రెస్ మంచి పనులు చేపిస్తుంది కాటాన కాంగ్రెస్ అంటే నాకు ప్రాణం. నేను బతికున్నంత కాలం నాకు కాంగ్రెస్ పార్టీనే. మేడం మామూలుగా రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం కానీ ఇవన్నీ మంచిగా ఈరోజు పేద ప్రజలకి పింఛన్లు అనేదైనా ఈ చీరలు కూడా మంచిగా ఇచ్చారు. శారీస్ ఏ గొడవలు లేకుండా పేద ప్రజలు ఇవాళ 4 మెతుకులు తింటురు అంటే సామసూరు బియ్యం ఇచ్చిర్రు, సన్న బియ్యం ఇచ్చిర్రు. అవి మంచిగా తీసుకుంటారు, తింటారు, హ్యాపీగా ఉంటారు. ఇలా కూలికి పోయినోడు కూడా వచ్చి సామసూరు బియ్యం కొనుక్కోవాలి అనేది ఏ బాధ లేకుండా వచ్చిన బియ్యంతో తిని మంచిగా ఉంటున్నారు. ఇందిరా మిల్లులు ఆయన అన్న మాట అయితే ఖచ్చితంగా తప్పకుండా ఇస్తాడు. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు కాటాన ఆ మాట ప్రకారంగా కాంగ్రెస్ రావాలి. మేము ఆ డబుల్ బెడ్రూమ్లను పొందాలి, అందులో ఉండాలి అనే కోరిక మాకుంది. కట్టించినే ఉన్నాయి కానీ అభిమానులు చూస్తే మాత్రం ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపే ఉన్నది. కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుంది. ఈడ ఏ చిన్న గొడవ ఏ చిన్నది ఏది జరిగినా కానీ ఉత్తమ్ మాకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు పోయినా కానీ ఎంత పేదవాడు పోయి తలుపు తట్టినా ఏ అవసరం వచ్చినా ఆయన ఆదుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఆ భరోసా నాకు తెలుసు ఆయన గురించి. కాబట్టి ఉత్తమ్ రావాలి మాకనే మా కోరిక.